అందరికీ జై శ్రీరామ్. మొన్ననే కేదార్నాథ్ వ్లాగ్ 1 అప్లోడ్ చేసిన, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. ఇప్పుడు వ్లాగ్ 2 చలో స్టార్ట్ చేద్దాం. One more peck, please. Call me sir. పొద్దున్నే మేల్కే కిటికీలకి వెళ్ళి చూసేసరికి మనకైతే సూర్యుడు కనిపించిండు. ఇక ట్రైన్ డోర్ల దగ్గరికి వచ్చి కొద్దిసేపు సూర్యరశ్మిని మనమైతే ఆస్వాదించినాం. ఈ అట్లనే పనుల పని కొద్దిసేపు బంశకలు కథలు పడ్డాం. మనం ఇవే తగ్గించుకుంటే మంచిది. ఒకసారి అద్దం ముందు అట్లా ఇచ్చి పడే లుక్ ఇచ్చి ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను ఇచ్చేసి నెక్స్ట్ బ్రష్ కి పేస్ట్ పెట్టుకొని కొద్దిసేపు పనులు దోమినాం. ఎందుకంటే కొద్దిసేపు అయితే పెద్ద లైన్ అవుతుంది, అందుకే పొద్దుగానే దోముకోవాలి. ఇంతలోపే మనకి మథురా స్టేషన్ వచ్చేసింది. మనమైతే పొద్దున ఎంత అవుతుందంటే 5:30 అవుతుంది. మధురాకి వచ్చినాం. మధుర బృందావనం ఉంటుంది కదా, మధుర నెక్స్ట్ మనదే స్టాప్. ఇప్పుడు మనం మధుర దగ్గర ఉన్నాం. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాను. మనం బోర్డు కూడా చూసుకోవచ్చు. మధుర ఉత్తరప్రదేశ్ లో ఉంటుంది. ఇది ఉత్తరప్రదేశ్ లో చాలా టెంపుల్స్ ఉంటాయి. అందులో మధుర ఒకటి. ఉత్తరప్రదేశ్ లో అయోధ్య ఉంటుంది, వారణాసి ఉంటుంది, మధుర ఉంటుంది, చాలా ఉంటాయి. ఉత్తరప్రదేశ్ ఒకసారి ట్రిప్ వేద్దాం నెక్స్ట్ సారి. ఉత్తరప్రదేశ్ లో దిగిన తర్వాత నాకు మస్తు అనిపించిండే బ్రో. అప్పుడు ఒకసారి అనుకున్నా నేను, అరే అసలు పుడితే ఉత్తరప్రదేశ్ లో పుట్టాలరా, ఇక్కడ హిందువులందరూ ఏకమై ఉన్నారా, మస్తు ఉంటుందిరా ఇక్కడ అనేసి అనుకున్నా. కానీ ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత అనిపిస్తుంది, రామ మందిరం కట్టించిన అయోధ్యలోనే ఓడగొట్టిర్రు. వీళ్ళు హిందువులా, వీళ్ళు మొత్తం కంటే కులానికి ఎక్కువ వాల్యూ ఇచ్చేటోళ్ళు, అసలు వేస్ట్ కావాలనిపిస్తుంది బ్రో ఇప్పుడు. దిగినాం ఇప్పుడు మనం ట్రైన్. ఇప్పుడు పోతున్నాం. మనం ఏడిపోతున్నాం ఇప్పుడు నాకు తెలీదమ్మా. రాజు చౌక్ పోతున్నాం. రాజు చౌక్ ఎవరికి ఉపయోగం? రైల్వే స్టేషన్ ఇది. ఢిల్లీ రైల్వే స్టేషన్ లో మనం దిగినాం. చూడొచ్చు మీరు వెనకాల ఢిల్లీ రైల్వే స్టేషన్. సో ఇడికెళ్ళి మనం రాజు చౌక్ పోతున్నాం. నడుచుకుంటా 500 నుంచి 600 మీటర్స్ ఉంటుంది. నడుచుకుంటూ వెళ్తున్నాం. 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. రాజు చౌక్ దగ్గర వచ్చినాం. రాజు చౌక్ అట్లా కాసేపు రెస్ట్ తీసుకుంటున్నాం. రాజు చౌక్ దగ్గర రెండు కూర్చోండి. పట్టినడే సీమ దసరా సిన్నోడు, ఎవ్వరు తీస్తున్నడే సీమ దసరా సిన్నోడు. పేలాలు తింటున్నాం ఢిల్లీలో కూర్చొని రాజు చౌక్ దగ్గర. పేలాలు మేమే కాదు, మాతో పాటు ఉడత కూడా తింటుంది పేలాలు. అండర్ గ్రౌండ్ మెట్రో ఉంటుంది. సో లిఫ్ట్ తీసుకొని మనం అండర్ గ్రౌండ్ మెట్రోకి వెళ్ళిపోతున్నాం. చేసిన మనం ఇప్పుడు రాజు చౌక్ నుంచి సెంట్రల్ సెక్రటేరియట్ ఢిల్లీ మెట్రో స్టేషన్. ఇది మాటల్లో గ్రౌండ్ ఉంటది. ఇక్కడ అందరికి పైన ఉంటది, ఇక్కడ కింద ఉంటది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇక్కడ వచ్చి నిల్చోవాలి. దీని ముందట నిల్చున్నాం అనుకో, ట్రైన్ వచ్చినాక డోర్లు ఓపెన్ అవుతాయి. మనం లోపలికి ఎక్కి పోవచ్చు అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే పాపం వీడియోలో పడతానని ఆవలింతలు ఆపేసుకున్నాం. సెంట్రల్ సెక్రటరీ కూడా ఆటో ఎక్కినాం. మనం ఫస్ట్ ఇండియా గేట్ చూద్దాం అనుకున్నాం. కాకపోతే ఈ ఆటో అని ఏం చెప్పినంటే, అది ఒక్కటే ఎందుకు నీకు 10 చూపిస్తా అని చెప్పిండు. అందులో మన న్యూ పార్లమెంట్ ఉంటుందట, ఓల్డ్ పార్లమెంట్, విజ్ఞాన్ భవన్ ఉంటుంది, ప్రెసిడెంట్ హౌస్ ఉంటుంది, లేకపోతే ఇంకా తర్వాత ఇండియా గేట్ ఉంటుంది, అన్ని మంత్రాలయం ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో అన్న తీసుకోవద్దు, చలో పోదాం మనం. రాష్ట్రపతి భవన్ ఇక్కడ. ఇప్పుడు రాష్ట్రపతి భవన్ దగ్గర ఉన్నాం. మనం ఎన్నుకున్నది రాష్ట్రపతి భవన్ ఢిల్లీలో. ఇది ద్రౌపది గారు ఉంటారు ఇందులో, రాష్ట్రపతి భవన్ కాబట్టి. ఓల్డ్ పార్లమెంట్, న్యూ పార్లమెంట్, వీళ్ళందరూ ప్రేక్షకులు. మనం ఇప్పుడు ఉన్నాం ఓల్డ్ పార్లమెంట్, న్యూ పార్లమెంట్. ఇది ఓల్డ్ పార్లమెంట్, అది న్యూ పార్లమెంట్. మళ్ళా ఇది ఉన్నది చూసారా, ఇది నార్త్ బ్లాక్, అది సౌత్ బ్లాక్. ఇది అక్కమ్మ, ఇది చక్కమ్మ. ये साउथ ब्लॉक है. इसमें रक्षा मंत्रालय, विदेश मंत्रालय, पीएमओ. यो DRDO ఆఫీస్. ఇది 90 వేసినట్టున్నాడు సైకో సాలగా. ఇక్కడ నిమ్మకాయ తిరుపతి, మనమే గోలీ సోడా అంటాం. తీసుకున్నాం 3. ఇది ఇండియా గేట్.
ఇండియా గేట్ దగ్గర వచ్చినాం. ఇండియా గేట్ దగ్గర మనం గోలీ సోడా తాగుతున్నాం. ఆడు సొల్లేస్తూ నా ముందు తాకుంటా సొల్లేసుకుంటూ కూర్చుంటుంటే నేనేమన్నా గర్ల్ ఫ్రెండ్ నవ్వుకుంటూ కూర్చోడానికి అమ్మాయి ఏం టార్చర్. ఇండియా గేట్ వెనకాలనే ఇప్పుడు ఇది ఇండియా గేట్ అనుకో. ఇండియా గేట్కి ఇటు సైడ్ మన సుభాష్ చంద్రబోస్ బొమ్మ ఉంటుంది, సెల్యూట్ పెట్టింది. వచ్చినప్పుడు విజిట్ చేయండి మీరు కూడా. ఓకే. వచ్చినాం వార్ మెమోరియల్. వార్ మెమోరియల్ అంటే ఇప్పుడు మన దేశం కోసం చనిపోయిన వాళ్ళు ఉంటారు, వచ్చిన వాళ్ళ కోసం వాళ్ళకు గుర్తుగా ఇక్కడ వార్ మెమోరియల్ కట్టించారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ప్రతి చనిపోయిన ప్రతి ఒక్క సైనికుని పేరు ఇక్కడ చెక్కబడి ఉంటుంది. మీకు కనిపిస్తలేదు, ఇక్కడ ప్రతి దాని మీద రాసి ఉంటుంది. క్లోజ్ వెళ్ళి చూపిస్తాను నేను. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎన్నుకున్నాయి పేర్లు. ఇట్లా అందరి పేర్లు చనిపోయిన ప్రతి ఒక్క జవాన్కి గుర్తుగా ఇక్కడ పేర్లు రాస్తారు అన్నట్టు. మీరు ఇక్కడ చూడొచ్చు ఒక సైనికుడి బొమ్మ కూడా ఉంటుంది అక్కడ. అండ్ వాళ్ళ కోసం ఇక్కడ అగ్ని అనేది కింద ఉంటుంది. సో ఇడికి చూసుకుంటే మనకు జెండాలు ఉంటాయి, 4 ఫ్లాగ్స్ ఉంటాయి ఇక్కడ. ఒకటి వచ్చేసి నేవీ, ఒకటి వచ్చేసి ఆర్మీ, ఒకటి వచ్చేసి ఇండియా, ఒకటి ఎయిర్ ఫోర్స్. ఇక లోపలికి పోతే ఒక మ్యూజియం లెక్క ఉన్నది. ఆ మ్యూజియం లోపల చూసుకుంటే మనకి బుక్స్ అని, షర్ట్స్, టీ షర్ట్స్, లేకపోతే వాటర్ బాటిల్స్, కీ చైన్స్ ఇవన్నీ అవైలబుల్ ఉండే. కాస్ట్ కూడా బాగానే ఉండే, ఒరిజినల్ ఇవన్నీ. ఢిల్లీలో అన్నీ తిరిగినాం. తిరిగి ఇప్పుడు మళ్ళీ మెట్రోకి పోతున్నాం. మనం ఇప్పుడు సరోజినీ నగర్ పోవాలి. సో మెట్రోకి పోయి మళ్ళీ మెట్రో నుంచి సరోజినీ నగర్ వెళ్తాం. విష్ ఆల్ ద బెస్ట్. సరోజినీ నగర్ పోవాలంటే ఫస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసి ఫస్ట్ ఈ మిలీనియం సెంటర్ దిగో. ఈ మెట్రో ఎక్కాలి ఫస్ట్. ఇది ఎక్కిన తర్వాత మనం పింక్ కలర్ దగ్గర దిగాలి. పింక్ కలర్ లేను ఆ లేన్ దిగిన తర్వాత ఇంకొక మెట్రో ఎక్కాలి. మెట్రో ఎక్కిన తర్వాత మనకి సెకండ్ స్టేషన్ సరోజినీ నగర్ ఉంటుంది. సో మనం ఎక్కుదాం మెట్రో మళ్ళీ. ఇదేంద్రావు బడ గమ్మత్ ముందురా పోయి. ఇదేమ్రా గుడుగుడు గుంజం తిరిగినట్టు ఇడినే తిరుగుతున్నాం. ఇట్లున్నాయి లోపలికి ఎట్లా పోతాం? సరోజినీ మార్కెట్ ఇక్కడ సరోజినీ నగర్ ఉంది. ఆ మెట్రో దిగినాం ఇప్పుడే. మెట్రో దిగినాక రోడ్డు మీద చూడు బజార్లే మొత్తం. బజార్లో అమ్మినట్టు అమ్మేస్తున్నారు, వేరే బజారే. ఇప్పుడు మీ ఆవిడ అని ఎందుకు అంటున్నారో తెలుసా మీరు? మీ ఆవిడ కాబట్టి. మన కోటి ఎట్లనో ఇక్కడ అట్లున్నాయి సరోజినీ నగర్. రోడ్డు మీద పడేసారు టీ షర్ట్లు, ఎవరు కొనుక్కోరు ఇవి. సరోజినీ నగర్ వచ్చిన తర్వాత మ్యాంగో తీసుకున్నాం. మేము చల్లగా కొంచెం తాగిన తర్వాత మనం షాపింగ్ చేద్దాం. రిలాక్సింగ్ అనిపిస్తుంది ఒక రకంగా. ఒకడు వచ్చిండు పర్ఫ్యూమ్ పట్టుకొని. పర్ఫ్యూమ్ కావాలన్నాడు, వద్దు అని చెప్పిన. నా దగ్గర ఉన్నాయని చెప్పిన. వాడు ఏం చెప్తున్నా చెప్పాను అని పిల్లకి ఆట. ఇక నా పిల్లకి ఏం కావాలో కూడా వాడే డిసైడ్ చేస్తుండే. లంచ్ నా ఆట కూడా మీరే ఆడిస్తే నేనెందుకు నాన్న ఆడటం? దొంగ నా కొడుకులు ఉన్నారు అందరికీ, మొత్తం దొంగ నా కొడుకులు. వీళ్ళు దొంగ నా కొడుకులు అందరు చెప్పాను జనాలు. నా ముందడికి వచ్చి నా చేతిలో పెట్టి మరీ ఇది కొంటావా నింబడి పడతారు. నువ్వు కొనా అని చెప్పినా కూడా నాతోని ఒక 500 మీటర్లు నడిచిండు వాడు. వద్దురా నాయన నా దగ్గర ఉన్నదిరా, సేమ్ ఉన్నదిరా నా దగ్గర ప్రోడక్ట్ అని ఇంటలేడు. నింబడి అత్తనే ఉన్నాడు వాడు. మొత్తం దొంగలే, అందరు దొంగ నా కొడుకులే. వీళ్ళు దొంగ నా కొడుకులు మెట్రో దిగిన తర్వాత కొంచెం లోపలికి నడుచుకుంటూ రావాలి. అట్లా రోడ్డు మీద కూడా చాలా ఉంటాయి అమ్మేటి. సో ఇంకొంచెం లోపల నడుచుకుంటూ వచ్చిన తర్వాత మనకు కరెక్ట్ సరోజినీ మార్కెట్ లో బోర్డు కనిపిస్తుంది. సో ఆ బోర్డు లోపలికి పోవాలి. చూడరు మంది ఎంతమంది ఉన్నారు, మంది చూసిరా. అక్కడ దొరుకుతాయంటే పినాయిల్ కూడా తాగుతారు మన వాళ్ళు. ఎవడో నన్ను కూడా అదలా చూస్తున్నాడు. సరోజినీ మార్కెట్ ఉంది, దాని పక్కకి ఒక పార్క్ ఉన్నది. ఆ పార్క్ లో చూస్తున్నాం ప్రజెంట్ అయితే. ఆ మార్కెట్ ఎట్లుందంటే మొత్తం అంగడే. ఇప్పుడు బెల్ట్ అమ్మట్టున్నాడు అనుకో, వాడు ఏమంటాడు బెల్ట్ గిట్లుంది గట్లని చూపిస్తాడు. వీళ్ళు ఏం చేస్తారు, రేపు నచ్చి నన్ను అడుగుకు చుడుతురు డైరెక్ట్ బెల్ట్ కొనది. అరే పర్ఫ్యూమ్ వచ్చి డైరెక్ట్ కొడుతున్నాడు, వాసన చూడాలి. వీళ్ళు అమ్ముతుర్రా లేకపోతే బలవంతం చేస్తుర్రా కొనని. తీసుకెళ్ళి బలవంతం చేస్తావేంటి? ఏందో ఏమో ఇట్లున్నాయి జనాలు. ఒక అమ్మాయి పోతున్నా పక్కకు, ఆమెను ఏమో వెళ్తుండే పన్నా, ఏ హాట్ కమ్మియారట. నీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాన్న చూశారనుకో నా కొడక రే, నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. చిల్లరగాళ్ళు ఉన్నారు బ్రో, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఇంత మందిని చూసిన తర్వాత షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ పోయింది బ్రో. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవండి. అసలు అది కొందాం ఇది కొందాం కొంచెం ట్రయల్ అని ఇద్దాం అది అనుకున్నా అని వ్యవస్థ చూసిన తర్వాత అసలు ఇక్కడ నుంచి ఎంత తొందర పోతే అంత మంచి అనిపిస్తుంది నాకు. ఇది రియలైజేషన్. చిన్న ఆకలి ఉండే పక్కకున్న హల్దీరామ్స్ పోయినాం. మస్తు కాస్ట్ ఉన్నది భయ్య. బర్గర్, మంచూరియా అవి కానీ ఆర్డర్ చేసుకొని తిన్నాం. టేస్ట్ ఓకే, హల్దీరామ్స్ ఒకటి బాగానే ఉండే. మనం సరోజినీ మార్కెట్ మొత్తం షాపింగ్ అంతా అయిపోయినాయి. అంటే మనం ఏం షాపింగ్ చేయాలి, కాకపోతే అంతా తిరిగినాం. తిరిగి మళ్ళీ అక్కడ మెట్రో ఎక్కినాం. మెట్రో ఎక్కి ఇక్కడ నిజాముద్దీన్ అనే మెట్రో స్టేషన్ కూడా దిగినాం. ఇక్కడ మన నెక్స్ట్ రైలు వచ్చేది ఎక్కడికి తెలిసేదా, అక్కడికి.
మెట్రో దిగినాక దాని పక్కకే ఉంటుంది ఇక్కడ రైల్వే స్టేషన్, నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ ఉంటుంది. సో మన హరిద్వార్ ట్రైన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనం ఇక్కడికి వెళ్తున్నాం. మన ప్లాట్ఫామ్ నెంబర్ 1 రాత్రి ఉన్నది 11కి. ఒక వెయిటింగ్ హాల్ ఉండే భయ్య, ఆ వెయిటింగ్ హాల్ పోయి కూర్చున్నాం. మనిషికి 20 రూపాయలు ఇచ్చి 2 గంటలు పెట్టుకున్నాం. ఇంకా టైము ఫ్యాన్లు ఉన్నాయి కానీ మేము కూర్చున్న కాడ ఫ్యాన్ లేవు. మాకు అక్కడనే సీట్ దొరికింది. ఘోరంగా ఉడకపోసి ఉండే, బయటకు వచ్చేసిన. ఆ వెయిటింగ్ హాల్లో ఫుల్ ఉడకపోతుండే బ్రో. అసలు పైసలు కట్టి వేస్ట్ అనిపించింది. ఏం చేసినామంటే లాకర్లో బ్యాగులు పెట్టి బయట ఎర్రకోట చూడ్డానికి పోతున్నాం మనం ఇప్పుడు. సో మళ్ళీ మెట్రో స్టేషన్కి పోతున్నాం, ఎర్రకోట పోదాం. యూఎస్ బి లైక్ వీడు కేదార్నాథ్ పోవడానికి వచ్చిండా, ఢిల్లీ తిరగడానికి వచ్చిండా? ఏమేమేమో జరుగుతాయి అంటారు. అసలు ఏం జరుగుతుంది పాపం ఫీల్ అన్నట్టున్నారు. నార్మలే ఉన్నది. ఉంటది సో ఇట్లా మనం మెట్రో దిగుడుతోనే, లాల్ కిలా మెట్రో స్టేషన్ దిగుడుతోనే ఇగో మనకి లాల్ కిలా మన వెనకనే ఉన్నది. మస్తు ఉంది బ్రో, చూసిన మస్తు అనిపించింది. మొత్తం ఎర్రగా ఉన్నది, అందుకే లాల్ కిలా అంటారు. విజ్ఞాన ప్రదర్శనలో కోళ్ళ పందాలు చూడడానికి అత్త చూసినావు అప్పుడు సంక్రాంతి నాడు జనాలు అట్లా వచ్చారు. చూపిస్తావు ఎంతమంది వచ్చారు. నీ అవ్వ మొత్తం మీనే ఉన్నారు. కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు. లాల్ కిలాని నైట్ వ్యూలో చూద్దామని ఇప్పటిదాకా ఆగినాం. ఇగో మీకోసమే మస్తు ఉందియా, మస్తు నచ్చింది నాకు కూడా. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. అసలు ఇదంతా ఎందుకు తిరుగుతున్నామో తెలుసా? ఇప్పుడు డైరెక్ట్ మనం దిగిన తర్వాత హరిద్వార్ కొట్టినాం అనుకో, రాత్రి ఆనే స్టే చేయాలి. ఎందుకంటే రాత్రి ట్రాన్స్పోర్ట్ ఉండదు, పొద్దున్నే పోవాలి. సో అక్కడ పోయి వండుకున్నాడు ఎందుకని ఇక్కడ మొత్తం తిరుగుతున్నాం అన్న ఢిల్లీలో. మనం రాత్రి ట్రైన్కి ఎక్కిపోయినాం అనుకో, ట్రైన్లో వండుకోవచ్చు. పొద్దున్నేసరికి హరిద్వార్లో ఉంటాం. అదే బ్రో తిరగకపోయేది ఉండే బ్రో. వీళ్ళు ఎత్తలేవు, మొత్తం సామాన్ పట్టుకుని మొత్తం ఢిల్లీ మొత్తం సామాన్లు పట్టుకుని తిరిగినాం. వీళ్ళు ఎత్తలేవు. ట్రెక్కింగ్ ఎట్లనో ఏమో చూడాలి, దేవుడు దయదలవాలి. దేవుడు పైనే భారం వేసాం. ఎర్రకోట నుంచి వెళ్ళి మళ్ళీ మెట్రో ఎక్కి మళ్ళీ మన స్టేషన్కి వచ్చినాం నిజాముద్దీన్. ఆకలి అవుతుంది, ఏమన్నా తినాలి, ఆర్డర్ పెడదాం. రైల్వే స్టేషన్లోనే ఒక హోటల్ ఉన్నది చిన్నగా, అక్కడ వచ్చి తిందాం అనుకున్నాం. ఆర్డర్ పెట్టినాం. ఏంటిదంటే వెజ్ థాలి. ఏమి ఇచ్చిండు చూపి అన్న, చూపిస్తున్నాడు చూడండి. 3 రొట్టెలు, ఒక స్పూను, ఇక కొంచెం ఆలుగడ్డ పడేసిండు, కొంచెం చారు వేసిండు, కొంచెం పెరుగు వేసిండు. ఆ పెరుగులో ఏమో ఉన్నది అర్థమవుతలేదు. కొంచెం అన్నం వేసిండు, కొంచెం నింబు అవి వేసిండు, అంతే. వెజ్ థాలి. ఇక మొదలెడదామా? అలా చూడక నీకు కూడా పెడతారు. ఇప్పుడు మనం నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. మనం ఇప్పుడు హరిద్వార్ పోతున్నాం. హరిద్వార్ పోయే రైలు ఇప్పుడు మనకు వస్తుంది, మన దగ్గరకు వస్తుంది. అక్కడికి వెళ్ళి వచ్చేది ఇప్పుడు హరిద్వార్ తీసుకోదాం మనని. రాత్రి 11 అవుతుంది. మనం హరిద్వార్ పోయేసరికి 3 అవుతుంది. ఏసీ ట్రైన్ ఉండే భయ్య, పోయి మంచిగా వండుకున్న 3 గంటలు. ఇది పార్ట్ 2. పార్ట్ 3 కోసం సబ్స్క్రైబ్ చేసుకొని రెడీ ఉండండి.